ప్రీమియం హ్యాచ్బ్యాక్ లేదా 4-మీటర్ హ్యాచ్బ్యాక్ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇండియాలో హార్డ్లీ 4 కార్స్ ఉన్నాయి. హ్యూండై i20, మారుతి సుజుకి బెలెనో, టాటాస్ ఆల్ట్రోస్ అండ్ ఇక్కడ ఉన్న ఈ టొయోటా యొక్క గ్లాన్జా. అయితే ఈ టొయోటా యొక్క గ్లాన్జా విషయానికి వస్తే దిస్ ఈస్ నోన్ ఫర్ కంఫర్ట్, స్పేస్, రిలయబిలిటీ అండ్ ఫ్యూయల్ ఎకానమీ. సో ఈరోజు మీకోసం ఈ వీడియోలో ఈ గ్లాన్జాని రివ్యూ చేయబోతున్నాను. ఈ గ్లాన్జా వచ్చేసి ఎస్ వేరియంట్ ఇది. ఒక విధంగా చెప్పాలంటే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇది. బేస్ మోడల్ ఈ తర్వాత వస్తుంది. ఒక విధంగా చూస్తే దీంట్లో కావాల్సిన బేసిక్ ఫీచర్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ అండ్ దీని యొక్క ప్రైస్ అయితే వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఆల్రెడీ ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ గ్లాన్జా వచ్చేసి సెకండ్ జనరేషన్ మోడల్ ఇది. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, దిస్ ఇస్ బేస్డ్ ఆన్ సుజుకీస్ బెలెనో. ఒక విధంగా చెప్పాలంటే ఇది టొయోటాస్ బెలెనో అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ గ్లాన్జాకి అండ్ బెలెనోకి ఏమైనా ఉందంటే టొయోటా ఆఫర్ చేసే అన్మ్యాచ్డ్ వారంటీ. సో స్టాండర్డ్గా అప్ టు 3 years వారంటీ లేదా 1,00,000 kilometers వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్టెండెడ్ వారంటీ కనుక చూసుకుంటే అప్ టు 5 years లేదా 2,20,000 kilometers అయితే ఇస్తున్నారు. అది ఇక్కడ మెయిన్ డిఫరెన్స్. ఫ్యూల్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఈ గ్లాన్జా వచ్చేసి బోత్ పెట్రోల్ అండ్ సిఎన్జీ ఫ్యూల్ ఆప్షన్స్తో అవైలబుల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఆఫర్ చేయబడ్డ ఇంజిన్ కనుక చూసుకుంటే 1.2 liter పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 88.5 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 130 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ సిఎన్జీ కనుక ఆప్ట్ చేసుకుంటే అప్పుడు వచ్చేసి మనకి 76.4 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 98.5 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఫ్యూల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ వేరియంట్స్ వచ్చేసి మనకి 22.3 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. అండ్ సిఎన్జీ కనుక ఆప్ట్ చేసుకుంటే అప్పుడు వచ్చేసి మనకి 30.6 km/kg అయితే ఫ్యూల్ ఎఫిషియన్సీ రిటర్న్ చేస్తుంది విత్ 55 liter సిఎన్జీ ఫ్యూయల్ ట్యాంక్. బై ద వే సిఎన్జీ వచ్చేసి మనకి ఓన్లీ ఎస్ అండ్ జీ వేరియంట్స్లోనే అవైలబుల్గా ఉంటుంది. అది కూడా 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఎస్ వేరియంట్ యొక్క ఎక్స్టీరియర్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ ఎక్స్టీరియర్స్ విషయానికి వస్తే ఇక్కడ పైన చూసుకుంటే ఇది అప్పర్ గ్రిల్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం అంతా. సో అది కొంచెం చూడటానికి క్లాసీగా ఉంది. అండ్ దాంతోపాటు కింద లోవర్ బంపర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అండ్ లోవర్ గ్రిల్ ఏదైతే ఉందో ఇది చూడటానికి మ్యాట్ కార్బన్ ఫైబర్ ఫినిష్లా ఉంది. బట్ ఇట్స్ నాట్ కార్బన్ ఫైబర్, ఇట్స్ సార్ట్ ఆఫ్ ప్లాస్టిక్. ఇది బేసిక్ ప్లాస్టిక్. అండ్ దాని చుట్టూ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి క్రోమ్ ఇన్సర్ట్స్ వచ్చాయి విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ యాక్సరీ. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనకి క్రోమ్ యాక్సెన్స్ అయితే వచ్చాయి విచ్ ఇస్ అగైన్ పార్ట్ ఆఫ్ యాక్సరీ. అండ్ దాంతోపాటు కింద లోవర్ బంపర్ ఏరియా దగ్గర కూడా చూసుకున్నా మనకి లాట్ ఆఫ్ ఫంక్షనాలిటీ అయితే ఉంది రేడియేటర్ గ్రిల్కి. ఇంకా హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి మనకి ప్రొజెక్టర్ యూనిట్స్ అయితే వస్తాయి. అండ్ దాంతోపాటు ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇది ఎస్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ డిఆర్ఎల్స్ అయితే లేవు. మనకి టాప్ మోడల్స్లో అయితే ఎల్ షేప్డ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవి చూడటానికి బాగుంటాయి. అండ్ దాంతోపాటు ఈ హెడ్ ల్యాంప్ యూనిట్స్లో సైడ్ కనుక చూసుకుంటే క్రోమ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి లోపల. ఇంకా సైడ్స్కి వస్తే ఇక్కడ వీల్స్ చూడొచ్చు. ఇవి వచ్చేసి 185/65 సెక్షన్ 15-inch వీల్స్ ఇవి. అండ్ దాంతోపాటు ఇది ఎస్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ వీల్ క్యాప్స్ అయితే వస్తాయి. సో బేసిక్లీ ఇవి స్టీల్ వీల్స్ ఇవి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నా మనకి 165 mm లేదా 16.5 cm అయితే ఉంటుంది విచ్ ఇస్ బేసిక్. ఇది హ్యాచ్ బ్యాగ్స్కి 165 mm అంటే కామన్ అది. అండ్ దాంతోపాటు ఇక్కడ ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి బాడీ క్లాడింగ్ ఇచ్చారు. బ్లాక్ బాడీ క్లాడింగ్ ఇది, గ్లాసీ బ్లాక్ క్లాడింగ్ ఇది విచ్ ఇస్ అగైన్ పార్ట్ ఆఫ్ యాక్సరీ. బ్రేకింగ్ డిపార్ట్మెంట్కి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ వస్తాయి అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. అండ్ సైడ్ ఇక్కడ డోర్ గార్డ్స్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ క్రోమ్ డోర్ గార్డ్స్ వస్తాయి. అదేవిధంగా డోర్ హ్యాండిల్స్ కూడా చూసుకున్నా మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ ఇవ్వడం జరుగుతుంది. సైడ్ ఓఆర్విఎమ్స్ ఏవైతే ఉన్నాయి ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్, ఆటో ఫోల్డబుల్. అండ్ దాంతోపాటు దీంట్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. టాప్ మోడల్స్లో దీంట్లో మనకి కెమెరా యూనిట్స్ వస్తాయి ఫర్ ద సైడ్ వ్యూ. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకున్నా మనకి డోర్ వైజర్స్ వచ్చాయి అగైన్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ యాక్సరీ. ఇంకా అలా వెనక్కి వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు మనకి ఇంటిగ్రేటెడ్ రూఫ్ స్పాయిలర్ వస్తుంది. అండ్ దాంతోపాటు హైమౌంట్ స్టాప్ ల్యాంప్, రియర్ విండ్షీల్డ్ మీద మనకి డీఫాగర్ అండ్ వైపర్ అయితే రాదు. టాప్ మోడల్స్లో మనకి వైపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టేల్ ల్యాంప్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఎల్ఈడి యూనిట్స్ ఇవి. దీంట్లోనే మనకి రివర్స్ పార్కింగ్ లైట్ అండ్ దాంతోపాటు టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. టేల్ గేట్ మీద చూసుకుంటే మనకి గ్లాన్జా బ్యాజింగ్ అండ్ దాంతోపాటు రైట్ సైడ్ కనుక చూసుకుంటే వేరియంట్ ఎస్ అయితే ఉంది. ఇంకా అలా కిందకి వెళ్ళిపోతే రియర్ రిఫ్లెక్టర్స్ చుట్టూ అగైన్ క్రోమ్ యాక్సెన్స్ ఉన్నాయి విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ యాక్సరీ. ఇది కూడా యాక్సరీ కింద వస్తుంది ఈ క్రోమ్ ఎలిమెంట్ కూడా. అండ్ దాంతోపాటు రియర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. బై ద వే ఇది వేరియంట్ ఎస్ కాబట్టి దీంట్లో మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే లేదు. దీని యొక్క నెక్స్ట్ వేరియంట్స్ నుంచి అయితే మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ దీంట్లో మనకి పార్కింగ్ సెన్సార్సే ఉంటాయి, రియర్ పార్కింగ్ సెన్సార్స్. ఆల్రైట్, నౌ టైమ్ టు చెక్అవుట్ ద బూట్ స్పేస్. సో బూట్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పార్సల్ షెల్ఫ్ వస్తుంది లేదా పార్సల్ ట్రే. బూట్ ల్యాంప్ అయితే లేదు. ఇక్కడ వచ్చేసి మనకి పార్సల్ హుక్ అయితే ఉంది. అండ్ బూట్ కింద చూసుకుంటే మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రియర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి 60-40 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా ఇన్ కేస్ బూట్ స్పేస్ అడ్జస్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో బూట్ స్పేస్ వరకు అయితే ఇంతే.
ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ డ్రైవర్ సైడ్ కనుక చూసుకుంటే మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే రాదు. ఇది బేస్ వేరియంట్ యొక్క నెక్స్ట్ వేరియంట్ ఎస్ కాబట్టి మనకి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కీ అయితే వస్తుంది. బేసిక్ నార్మల్ కీ ఇది, లాక్ అండ్ అన్లాక్ స్విచెస్తో. సో అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రైట్, ఒకసారి అన్లాక్ చేస్తాను. అండ్ డోర్ ఓపెనింగ్ కనుక చూసుకుంటే చూడు బాగానే వైడ్గా ఓపెన్ అవుతుంది. అండ్ డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు యాక్చువల్లీ ఇది డ్యూయల్ టోన్ ఇది. ఇంకా ప్రాక్టికాలిటీ విషయానికి వచ్చినా కూడా కింద డోర్ బిన్స్ చూసుకోవచ్చు. ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ దాని పక్కన వచ్చేసి సమ్ స్పేస్ అయితే ఉంది, స్టోరేజ్ స్పేస్. డోర్ హ్యాండిల్స్ లేదా డోర్ ఓపెనర్స్ కనుక చూసుకుంటే బేసిక్ ఫ్లాట్ బ్లాక్ ఫినిష్ అయితే వస్తుంది. కింద చూసుకుంటే మనకి స్పీకర్స్ ఉన్నాయి. టాప్ మోడల్స్లో మనకి ట్వీటర్స్ అయితే వస్తాయి. ఇంకా డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పవర్ విండో స్విచెస్, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్, ఓవర్వేమ్ కంట్రోల్స్ విత్ ఆటో ఫోల్డ్ స్విచ్ అయితే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. డ్రైవర్ సీట్ అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది ఓన్లీ రిక్లైనబుల్, హైట్ అడ్జస్టబుల్ అయితే కాదు. ఫ్రంట్కి బ్యాక్కి ఆబ్వియస్గా పుష్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కుషన్స్ అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి అగైన్ పార్ట్ ఆఫ్ యాక్సరీస్ ఇవి. అండ్ దీని యొక్క కుషనింగ్ కూడా చాలా బాగుంది, సాఫ్ట్గా అయితే ఉంది. కింద పెడల్ ఏరియా దగ్గర చూసుకోవచ్చు మనకి ప్రాపర్ డెడ్ పెడల్ ఉంది. ఇంకా అలా పైకి వచ్చేసి ఇక్కడ మనకి బానెట్ రిలీజ్ ల్యాచ్ అండ్ దాంతోపాటు పక్కన వచ్చేసి ఫ్యూయల్ లిడ్ ల్యాచ్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఈఎస్సీ ఆఫ్ స్విచ్. టాప్ మోడల్స్లో మనకి హెచ్యూడీ లేదా హెడప్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో దాని యొక్క స్విచెస్కి ప్రొవిజన్ అయితే ఉంది. బట్ ఇది ఎస్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకి జస్ట్ ఈఎస్సీ ఆఫ్ స్విచ్, ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ బటన్ ఉంది. సో ఇక్కడ జస్ట్ మనకి ఈఎస్సీ ఆఫ్ స్విచ్, ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ దాంతోపాటు హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్రైట్, నవ్ లెట్స్ గెట్ ఇన్. సో ఇంటీరియర్స్లో యూస్ చేసిన ట్రిమ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ డ్యూయల్ టోన్ వస్తుంది, బేజ్ అండ్ బ్లాక్. ఇక్కడ చూసుకుంటే మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్యాసింజర్ సైడ్. అండ్ దాంతోపాటు ఇదంతా ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి మనకి బేజ్ కలర్ అయితే వస్తుంది. అండ్ క్యాబిన్లో మనకి ప్రాక్టికాలిటీ విషయానికి వస్తే ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి గ్లో బాక్స్ ఏదైతే ఉందో దీని యొక్క స్టోరేజ్ స్పేస్ చూసుకోవచ్చు మనకి డీసెంట్గానే ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి సెంటర్లో ఆమ్రెస్ట్ అయితే రాదు. టాప్ మోడల్స్లో మనకి ఆమ్రెస్ట్ అయితే ఉంటుంది, సెంట్రల్ ఆమ్రెస్ట్. బట్ ఇక్కడ మీకు చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఫోన్ కానీ కీ ఫాబ్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ వస్తాయి సెంటర్లో. ఆల్రైట్, స్టీరింగ్ కాలమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి టిల్ట్ అడ్జస్టబుల్ టెలిస్కోపిక్ అయితే కాదు. టాప్ మోడల్స్లో మీకు టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని యొక్క డిజైన్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి 3 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్. ఇది టాప్ మోడల్స్లో అగైన్ మనకి లెదర్ ర్యాప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కనుక చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇన్ఫోటైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి మనకి ఫోన్ బటన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టాప్ మోడల్స్ కనుక మీరు ప్రిఫర్ చేస్తే దాంట్లో వచ్చేసి ఇక్కడ మనకి రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ స్విచెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ వచ్చేసి లైట్ స్టాక్స్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ స్టాక్స్ అయితే ఉన్నాయి. ఆల్రైట్, నవ్ లెట్స్ టర్న్ ఆన్ ది ఇగ్నిషన్. సో ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే రాదు. సో బేసిక్ మాన్యువల్ కీ అయితే ఉంటుంది. సో మీరు ఇది ప్లేస్ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఇగ్నిషన్. ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో మనకి అనలాగ్ డైల్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్, సెంటర్లో వచ్చేసి మనకి ఎంఐడి లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో మీకు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫ్యూయల్ గేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, టెంపరేచర్, అదేవిధంగా గియర్ ఇండికేటర్ అండ్ దాంతోపాటు యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ లాంటివి చూపిస్తుంది. అండ్ మిగతా వార్నింగ్స్ అండ్ ఇండికేటర్స్ అయితే సైడ్ ప్లేస్ చేయడం జరిగింది. సో వెరీ బేసిక్ అండ్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు అలా సెంటర్ డాష్ వైపు వెళ్ళిపోతే ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్లోటింగ్ టైప్ ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది అగైన్ బేస్ వేరియంట్ యొక్క నెక్స్ట్ మోడల్ ఎస్ కాబట్టి దీంట్లో వచ్చేసి మనకి 7-inch స్మార్ట్ ప్లే స్టూడియో సిస్టమ్ వస్తుంది. ఈ సిస్టమ్ వచ్చేసి మనకి రేడియో, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. అండ్ వెరీ ఈజీ టు యూస్. ఆప్షన్స్ అన్నీ మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాయి. ఒకవేళ దీని యొక్క నెక్స్ట్ వేరియంట్స్ కనుక ఆప్ చేస్తే దాంట్లో వచ్చేసి మనకి 9-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి బేసిక్ విడ్జెట్స్ అయితే ఉంటాయి, టైమ్ అండ్ టెంపరేచర్. ఇక్కడ బేసిక్ విడ్జెట్స్ ఉంటాయి, టైమ్ అండ్ డేట్ ఉంటుంది. వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది, యావరేజ్ మైలేజ్ అవి. సో వెరీ ఈజీ టు యూస్. అండ్ దాని ఫాలోతో కనుక చూసుకుంటే మనకి ఏసీ వెన్, సెంటర్లో వచ్చేసి మనకి హజార్డ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇంకా క్లైమేట్ కంట్రోల్స్ విషయానికి వస్తే ఇది వేరియంట్ ఎస్ అయినా సరే మనకి ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బ్లోవర్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ టాగుల్ స్విచెస్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ టాగుల్ స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ మిగతా ఏసీ కంట్రోల్స్ యొక్క బటన్స్ అయితే కింద ప్లేస్ చేయడం జరిగింది. సో మనకి బేస్ వేరియంట్ యొక్క నెక్స్ట్ వేరియంట్ నుంచే మనకి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ అ నైస్ థింగ్. దాని ఫాలోతో మనకి ఇక్కడ 12 volts పవర్ సాకెట్ అండ్ యూఎస్బీ కనెక్టివిటీకి ఒక పోర్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పేస్ అయితే ఉంది, ఫోన్ కానీ బిలాంగింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా ఇక్కడ మనకి స్క్వేర్ షేప్ కప్ హోల్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలా సెంటర్లోకి వచ్చేస్తే ఆటోమేటిక్ వేరియంట్స్ అన్ని మనకి వేరియంట్ ఎస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ వేరియంట్ ఎస్ నుంచి మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్గా ఉంటుంది.
ఈ వేరియంట్ ఎస్లో మనకి రియర్ పార్కింగ్ కెమెరా అయితే లేదు, సో ఓన్లీ రియర్ పార్కింగ్ సెన్సార్సే వర్క్ అవుతాయి. ఇంకా దాన్ని ఫాలో అవుతూ కనుక చూసుకుంటే మనకి మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. అలా పైకి వచ్చేస్తే మనకి ఇక్కడ IRVM అండ్ దాంతోపాటు ఇక్కడ ఇండివిజువల్ రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో మనకి మిరర్స్ రావు, బట్ ప్యాసింజర్ సైడ్ వచ్చేసి మనకి మిరర్స్ అయితే ఉంటాయి. సో ఫ్రంట్ క్యాబిన్ వరకు అయితే ఇప్పుడు మనం దీని యొక్క రియర్ సీట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో రియర్ డోర్స్ కూడా మనకి ఇక్కడ క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి అండ్ రియర్ డోర్ ఓపెనింగ్ కూడా బాగానే ఉంది, వైడ్గా ఓపెన్ అవుతుంది అండ్ ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ ఏదైతే ఉంటుందో మనకి బాగుంటుంది. ఇంకా డోర్లో యూస్ చేసిన ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ అయితే వస్తుంది, డ్యూయల్ టోన్ బేజ్ అండ్ బ్లాక్, పవర్ విండో స్విచెస్ అండ్ ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో డోర్ ఓపెనర్స్ అయితే ఉన్నాయి. డోర్ బిన్స్ కనుక చూసుకుంటే మీకు ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది, దాని పక్కన స్పీకర్ అయితే ఉంది. ఇంకా సీట్స్ విషయానికి వస్తే రియర్ సీట్స్ వచ్చేసి ఈ 3 సీట్స్కి మనకి హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంటాయి. సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అయితే రాదు. అండ్ సీట్ అపోజిట్ విషయానికి వచ్చినా మనకి డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ సీట్స్ అయితే ఉంటాయి. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. సో ఈ గ్లాన్జాకి మెయిన్ పాజిటివ్ ఏదో ఉందంటే రియర్ సీట్ స్పేస్ అని చెప్పుకోవాలి. సో దిస్ ఇస్ బేసిక్లీ 4 మీటర్ హ్యాచ్, ఇది ప్రీమియం హ్యాచ్లోకి వస్తుంది. సో దీని యొక్క వీల్ బేస్ కూడా ఎక్కువ. సో మీరు ఇక్కడ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు, నీ రూమ్ కానీ లెగ్ రూమ్ కానీ అదేవిధంగా ఫుట్ రూమ్ కానీ చాలా అంటే చాలా ఉంది. సో అందుకే మనకి బేసిక్గా ఈ 4 మీటర్ హ్యాట్స్ ప్రిఫర్ చేస్తారు, ఆల్ట్రోస్ కానీ అదేవిధంగా గ్లాన్జా, ఒకవేళ బెలీనో కానీ. సో మెయిన్ దీని యొక్క అడ్వాంటేజ్ ఇది. సో మీరైతే రిలాక్స్గా ఈ పొజిషన్లో కూర్చోవచ్చు. అండ్ కన్వీనియన్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది, ఫోన్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ 12 volts పాస్ సాకెట్ అండ్ ఇంకో స్లాట్ ఉంది ఫోన్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ మీరు ఫోన్ పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ మీరు ఏమైనా బిలాంగింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ గ్రాబ్ రైల్స్ ఉన్నాయి అండ్ సెంటర్లో మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ ఇట్స్ అ వెరీ స్పేషియస్ క్యాబిన్. హెడ్ రూమ్ కూడా చూసుకున్నా, నా హైట్ వచ్చేసి అబౌట్ 5 feet 10 inches ఉంటాను అండ్ ఐ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్. సో ఇంత స్పేస్ వరకు అయితే ఉంది. సో అ వెరీ కంఫర్టబుల్ క్యాబిన్. సో గ్లాన్జా యొక్క మెయిన్ స్ట్రెంత్ వచ్చేసి రియర్ క్యాబిన్ అని చెప్పొచ్చు. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ప్రైస్ అయితే చూద్దాం. స్టాండర్డ్గా చూసుకుంటే మనకి ABS విత్ EBD, బ్రేక్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్, 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ ISO ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా ప్రైజెస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ ఈ పెట్రోల్ వచ్చేసి 6,86,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే ఉంది. ఇంకా ఈ S వేరియంట్ వచ్చేసి మనకి 7,75,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే ఉంది. అండ్ దీని ఆనర్ ప్రైస్ కనుక చూసుకుంటే మనకి క్లోజ్ టు 9,25,000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ టాప్ మోడల్ V వచ్చేసి మనకి 9,78,000 రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే ఉంది. అండ్ వైజాగ్ వ్యూయర్స్ ఎవరైనా వాచ్ చేస్తూ ఉంటే టొయోటా కార్స్ ఇంట్రెస్ట్ ఉన్నా, కొనాలనుకున్నా లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా ప్లీజ్ విజిట్ మోడీ టొయోటా. ఇది వచ్చేసి మనకి డాక్టర్ చలా ఛాంబర్స్, సెక్టర్ 4 MVP కాలనీ హైవే మీద ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇలాంటి ఆటోమొబైల్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.